తయారు చేస్తున్నాను కదా, రేపు నువ్వు మార్కెట్లోకి వెళ్తావు. నువ్వు మార్కెట్లో వెరీ గుడ్, నీ దగ్గర పెన్సిల్ ఉంది. నువ్వు ఎలా ఉండాలో నేను నీకు ఒక 4 విషయాలు చెప్తాను పెన్సిల్, నువ్వు అవి నేర్చుకో, వాటిని జాగ్రత్తగా పాటించుకో. నువ్వు నా దగ్గర నుంచి వెళ్ళాక అవన్నీ నువ్వు పాటిస్తే నువ్వు మంచిగా ఉంటావు అని చెప్పాడంట. ఏం చెప్పాడంటే పెన్సిల్కి ఫస్ట్, నువ్వు ఎవరి చేతిలోనైనా ఉండటానికి ఇష్టపడు, అప్పుడు నువ్వు అద్భుతాలు చేస్తావు అని చెప్పాడంట. ఏం చెప్పాడు ఫస్ట్? నువ్వు ఎవరి చేతిలోనైనా ఉండటానికి ఇష్టపడితేనే నువ్వు అద్భుతాలు చేస్తావు అని చెప్పాడంట. సెకండ్ది, వాళ్ళు నిన్ను పెన్సిల్ని మనం ఏం చేస్తాం చెప్పండి? వాళ్ళు వాళ్ళ చేతిలోకి రాగానే వాళ్ళు నిన్ను ఏం చేస్తారు? షార్ప్ చేస్తారు. అలా చేసినప్పుడు నీకు చాలా పెయిన్గా ఉంటుంది. పెయిన్గా ఉన్నప్పుడు నువ్వు ఓర్చుకో, ఎందుకంటే నిన్ను అలా షార్ప్ చేస్తేనే కదా నీలో ఉన్న లిడ్ బయటకు వచ్చేది, అప్పుడే కదా నువ్వు ఏంటో వాళ్ళకి తెలిసేది అని అది చెప్పాడంట. షార్ప్ చేస్తారు, నువ్వు అప్పుడు బాధపడమాకని చెప్పాడంట. ఇప్పుడు ఎన్ని చెప్పుకున్నావు? ఫస్ట్ ఏం చెప్పాడు? ఇష్టపడు, నువ్వు అద్భుతాలు చేస్తావు అని చెప్పాడు. సెకండ్ది, వాళ్ళు షార్ప్ చేసినప్పుడు నువ్వు బాధపడమాకు, అది నీ మంచిగా అని చెప్పాడు కదా. ఇప్పుడు థర్డ్ది ఏం చెప్పాడంటే, నువ్వు ఎప్పుడైనా పొరపాట్లు చేసావనుకో వెంటనే వాటిని ఏం చేయాలో తెలుసా? ఎరైజ్తో వాటిని తుడిచేసుకోవాలి. సో నువ్వేదన్నా నీ మార్గంలో నువ్వేదైనా తప్పులు చేసినప్పుడు వాటిని నువ్వు తుడిచేసుకునే అవకాశం ఉంది నీకు, కాబట్టి నువ్వు కరెక్ట్ చేసుకో అని చెప్పాడంట. 3 పాయింట్స్ వచ్చేసినాయా? ఇంకా 4th పాయింట్ ఏంటంటే, నువ్వు పైకి ఎలా ఉన్నావు అనేది నువ్వు మనసులో పెట్టుకో మాకు. ఎందుకంటే నేను ఇలా ఉన్నాను, లేకపోతే నేనే ఈ కలర్స్ ఉందా? ఇది కొన్ని పెన్సిల్ ఎలా ఉంటాయి? బ్లాక్ ఉంటాయి కదా, కొన్ని ఏమో గ్రే కలర్ అను బ్లాక్ ఉంటాయి, అట్లా కదా. కానీ నా కలర్ ఇది, నా కలర్ అది అని అతిశయించకూడదు. కానీ నీ ఇన్నర్, నీ లోపల ఉండేదే ముఖ్యం. అది నువ్వు మంచిగా రాసేలాగా చూసుకోవాలి, దాన్ని నువ్వు జాగ్రత్త చూసుకో. నేను పైకి ఇలా ఉన్నానని నువ్వు అలా ఎప్పుడు అనుకోకూడదు అని చెప్పాడంట. ఎన్ని చెప్పాడు పెన్సిల్కి? పెన్సిల్ మేకర్ పెన్సిల్ని తయారు చేస్తూ దాన్ని మార్కెట్కి పంపించే ముందు దానికి ఒక 4 విషయాలు చెప్పాడు అనమాట. ఒకటేం చెప్పాడు? నువ్వు ఎవరి చేతిలో అయినా ఉంటేనే అలా ఉండటానికి ఇష్టపడు, అప్పుడే నువ్వు అద్భుతాలు చేస్తావు అని చెప్పాడు. రెండవది, వాళ్ళు నిన్ను షార్ప్ చేసినప్పుడు నువ్వు బాధపడకని చెప్పాడు. మూడవది, దారిలో నీకు ఏదైనా తప్పులు వస్తే సరి చేసుకోమని చెప్పాడు. నాలుగవది, మీరే చెప్పండి, నాలుగవది ఏంటి? అతిశయించక. నేను ఇలా ఉన్నాను కలర్ఫుల్ గానీ కలర్స్ ఉంది కదా ఇది అని మనం పైకి మనం అతిశయించకూడదు, కానీ మన లోపల ఉన్నది మంచిగా ఉండాలని చెప్పాడు కదా. సో పెన్సిల్కి ఇవి చెప్పాడు. ఓకే, వీటిని మరి మనకు అప్లై చేసుకుందామా? మరి చెప్పండి, పెన్సిల్ని నువ్వు ఎవరి చేతిలో అయినా ఉంటేనే నువ్వు అద్భుతాలు చేస్తావు అని చెప్పాడు కదా పెన్సిల్ మేకరు. మనం ఎవరి చేతిలో ఉంటే అద్భుతాలు చేస్తాం చెప్పండి? మనం ఎవరి గట్టి చెప్పాలి నాకు. వెరీ గుడ్ కదా. మనం యేసయ్య చేతిలో ఉంటే అద్భుతాలే చేస్తాం కదా. డానియేలు రోజుకి 3 సార్లు యేసయ్యకి ప్రార్థన చేసేవాడంట. డానియేలు అద్భుతాలు చేశాడా చేయలేదా? కదా. రాజుగారికి కళ వస్తే కళ మర్చిపోయాడు, కళ భావం చెప్పమంటున్నాడు. కళ చెప్పాలంటే కళ భావం చెప్పాలంట. ఎట్లా చెప్పాడు మరి? డానియేలు దేవుని చేతిలో ఉన్నాడు కాబట్టి డానియేలుకి అంత మంచి జ్ఞానం ఇచ్చాడు యేసయ్య. కాబట్టి డానియేలు ఏం చేశాడు? అద్భుతాలు చేశాడు. ఎవరి చేతిలో ఉండటానా చెప్పండి? ఒక డానియేలే కాదు కానీ మనం కూడా యేసయ్య చేతిలో ఉంటే మనం కూడా గొప్ప గొప్ప అద్భుతాలు చేసే వాళ్ళగా దేవుడు మారుస్తాడు మనల్ని. అర్థమైందా? డానియేలు కూడా మనలాంటి వ్యక్తే, కానీ డానియేల్ని గొప్ప అద్భుతాలు చేసే వ్యక్తిగా, మంచి మంత్రిగా, జ్ఞానవంతుడిగా చేసింది ఎవరో తెలుసా? యేసయ్య. యేసయ్య చేతిలో ఉన్నాడు కాబట్టి యేసయ్య ఏం చేశాడు? డానియేల్ని అద్భుతాలు చేసే వ్యక్తిగా చేశాడు కదా. మనం కూడా యేసయ్య చేతిలో ఉంటే మనం కూడా ఏం చేస్తాం చెప్పండి? గట్టి చెప్పండి. వెరీ గుడ్. పెన్సిల్కి షార్ప్ చేస్తారు, శ్రమలు వచ్చినాయి. మరి మనకు కూడా మనం వెళ్ళే మార్గంలో మనకు కూడా ఏమొస్తాయి? కష్టాలు వస్తాయి. మాకేం కష్టాలు వస్తాయి అక్క అంటారా? స్కూల్కి వెళ్ళాలా? పొద్దున్నే వెళ్ళాలి కదా. పొద్దున్నే లేపేస్తారు మమ్మీ వాళ్ళు. స్కూల్లో ఎస్టీలు పెడతారు, ఎగ్జామ్స్ పెడతారు కదా. ఎన్ని పుస్తకాలు చదవాలో, అబ్బా నాకు ఎందుకు ఈ బాధలు అనుకుంటారు కదా. నిజం చెప్పండి, అనుకుంటారా అనుకోరా? కానీ
ఆ బాధ అంతా మీకు మంచిగా చెడుకా చెప్పండి నాకు. మంచిగా చెడుకా? మంచిగా కదా. పెన్సిల్ని షార్ప్ చేస్తే అది మంచిగా చెడుకా కదా. మరి మనం కూడా వెళ్ళే వేలో కొన్ని కొన్ని కష్టాలు ఎదురొస్తూ ఉంటాయి. అవన్నీ కూడా పేరెంట్స్ కానీ టీచర్స్ కానీ సండే స్కూల్లో అక్క వాళ్ళు కానీ చెప్పేవన్నీ కూడా కొంచెం కష్టమైనా మీరు చేస్తే అది ఎవరికి మంచి? నీ టాలెంట్ ఏంటో బయటకు వస్తుంది. నువ్వు బాగా కష్టపడినప్పుడు బాగా చదువుకుని రేపు మంచి ఉద్యోగం చేసావు అనుకో, అప్పుడు అందరు నిన్ను పొగుడతారా పొగడరా? అవునా? నువ్వు బాగా మంచిగా పెరిగావు అనుకో, అందరు నిన్ను పొగుడతారా లేదా కదా. చిన్న చిన్న కష్టాలు మనకు కూడా ఎదురైనప్పుడు మనం ఏం చేయాలి? వాటిని టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి. ఎందుకంటే ఇవన్నీ ముందు రోజుల్లో నేను షైన్ అవటానికి అని అనుకోవాలి కదా. దావీదికి చాలా శ్రమలు వచ్చినాయి కదా. సౌలు ఎన్ని సార్లు తరుముతా ఉండేవాడో దావీదిని పాపం. అంతలోనే దావీదు పాపం సౌలు దగ్గర ఉంటూనే ఉండేవాడు. ఇంతలోనే సౌలు కోపం వస్తూ ఉండేది, మళ్ళా కొండలకు పారిపోతూ ఉండేవాడు. ఎన్ని శ్రమలు పడ్డాడో తెలుసా దావీదు తన వేలో. గొలియాతును చంపిన దగ్గర నుంచి దావీదు రాజు అయ్యేదాకా దావీదికి ఎన్ని స్ట్రగుల్స్ ఎదురైనాయో. కానీ అవన్నీ ఓర్చుకున్నాడు కాబట్టి లాస్ట్కి ఏమయ్యాడు దావీదు? చెప్పండి, ఏమయ్యాడు? మరి మనం రాజు రాణి అవ్వాలా? అప్పుడు మన వేలో వచ్చి చిన్న చిన్న స్ట్రగుల్స్ అని మనం ఏం చేయాలి? టేక్ ఇట్ ఈజీగా తీసుకోవాలి కదా. అవన్నీ నా మంచికే. ఏదైనా పేరెంట్స్ చెప్పినా నా మంచికే, అక్క వాళ్ళు చెప్పినా నా మంచికే, ఏదైనా టీచర్స్ చెప్పినా నా మంచికే అనుకోవాలి. ఎందుకంటే నిన్ను షైన్ అప్ చేయడానికి, నిన్ను రాబోయే దినాల్లో గొప్పగా ఉంచడానికి. అవునా? థర్డ్ది ఏం చెప్పాడు పెన్సిల్కి చెప్పండి. ఓకే, నేను ఇందాక నుంచి చెప్పేస్తా ఉన్నాను. ఏమనక్క ఒకసారి ఇది ఓపెన్ చేయవా? ఫస్ట్ ఇది అన్న, ఇది సారీ చెప్పుకుంటే అది కూడా తీసి. ఇగో దానికి ఫస్ట్ చెప్పింది మనకు అప్లై చేసుకోవడం ఏంటి? దేవుని చేతిలో మనం ఉండాలి. అప్పుడు మనం ఏం చేస్తాం? అద్భుతాలు చేస్తాం. సెకండ్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏం చెప్పండి? ఏముంది ఇక్కడ చూడండి. శ్రమ యందు మనం ఏం చేయాలి? ఆనందించాలి. ఫస్ట్ దేవుని చేతిలో ఉండాలి. సెకండ్లీ శ్రమంలో కూడా మనం ఆనందించాలి. థర్డ్ది ఏంటి చెప్పండి? పెన్సిల్కి ఏం చెప్పాడు థర్డ్ది? నీ దారిలో ఉండే తప్పుల్ని నువ్వేం చేయాలి? సరి చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఏముంది థర్డ్ పాయింట్కి? తప్పులని సరి చేసుకోవాలి. మనం కూడా చిన్న చిన్న మిస్టేక్స్ చేస్తాం కదా. అబద్ధాలు ఆడను అని చెప్తాం, కానీ ఏం చేస్తాం? నిజం కదా, ఆడతాం కదా అబద్ధాలు. చిన్న చిన్నవి ఆడేస్తాం. అది స్కూల్కి ఎందుకు రాలేదంటే మిస్ భలే జ్వరం వచ్చిందంట, కానీ జ్వరం రాదు కదా. అవునే కదా. అట్లా చిన్న చిన్నవి ఏదైనా మమ్మీ అడిగినప్పుడు కానీ నాకు ఎక్కడికైనా వెళ్ళమన్నా, మమ్మీ నాకు బాడీ పెయిన్స్ ఉన్నాయి, నేను వెళ్ళను, నేను చేయను అంటావాను కదా. అట్లా ఏవో ఒక చిన్న చిన్న మిస్టేక్స్ మనం చేస్తాం. దేవునికి ఇష్టం లేని పనులు మనం చెయ్యకూడదు, మనం కరెక్ట్గానే ఉండాలని అనుకుంటాం. కానీ బయటికి రాగానే సండే స్కూల్ నుంచి బయటకు వెళ్ళిపోగానే సినిమాలు చూడొద్దు అని చెప్తాం మేము. మీరు వెళ్తారు ఇంట్లో ఏదో చూస్తారు కదా, నిజం చెప్పండిలే. అట్లా ఏదో ఒక చిన్న మిస్టేక్స్ మనం చేస్తూ ఉంటాం. అలా చేసినప్పుడు మనం ఏం చేయాలి? దీనికి పెన్తో అయితే ఎరేజ్ అవుతుంది, కానీ పెన్సిల్కి ఎరేజ్ అయిద్దా? అవునే కదా. వేరేలా అయితే మనకు సాధ్యపడదు, కానీ యేసుక్రీస్తు రక్తం ద్వారా మన ప్రతి తప్పుల్ని యేసయ్య ఏం చేస్తాడు? ఎరేజ్ చేసేస్తాడు. ఎప్పుడైనా నేను తప్పు చేశాను అని నీకు అనిపిస్తే, దేవునికి వ్యతిరేకమైన పని నేను చేశాను అని నీకు అనిపిస్తే నువ్వేం చేయాలి? యేసయ్య దగ్గర ఆ తప్పును ఒప్పుకుని దాన్ని నువ్వేం చేసేసుకోవాలి? ఎప్పటికప్పుడే తప్పుల్ని ఎరేజ్ చేసుకోవాలి. అంతేగాని తప్పు మీద తప్పు, తప్పు మీద తప్పు చేసుకుంటే పోకూడదు. అర్థమైందా? ఇప్పటి వరకు ఏమైనా తప్పులు చేస్తున్నారనుకో, యేసయ్యని అడిగి ఏం చేయాలి? మనం రైట్ చేసుకుని ఏం చేయాలి? ఎరేజ్ చేసుకోవాలి. ఏమైనా తప్పులు ఉంటే వాటిని మనం ఏం చేయాలి? ఎప్పటికప్పుడే యేసయ్యా సారీ యేసయ్యా నేను చేయకూడదు అనుకున్నాను కానీ చేసేసాను యేసయ్యా క్షమించేసేయా అని ఎప్పటికప్పుడే మన తప్పుల్ని మనం ఏం చేసుకోవాలి? ఎందుకంటే మన యేసయ్యా ఎలాంటి యేసయ్యా? మనల్ని క్షమించే యేసయ్యా కదా. ఫోర్త్ పాయింట్ ఏం చెప్పాడు పెన్సిల్కి? చూడండి, చూడమ్మా. ఇదిగో మంచి స్వభావం కలిగి ఉండాలి. పైకి ఏదైతే ఉందో దాన్ని బట్టి నువ్వు అతిశయించొద్దు, కానీ నీ లోపల నువ్వు మంచిగా ఉండాలని చెప్పాడు కదా. మనం పైకి ఎంత అందంగా ఉన్నా, ఎంత కలర్గా ఉన్నా, ఎంత హైట్ ఉన్నా, ఎంత వెయిట్ ఉన్నా, మంచి స్వభావం లేదనుకో ఎవరైనా మనల్ని ప్రేమిస్తారా? చెప్పండి అబ్బా.
ఎవరైనా మనల్ని ఇష్టపడతారా? నీకెన్నున్నా కానీ నువ్వు మంచి పలకరించలేదనుకో నిన్ను ఎవరైనా ఇష్టపడతారా? ఎవరైనా గౌరవంగా చూడలేదనుకో నువ్వు నిన్ను ఇష్టపడతారా? ఇష్టపడరు కదా. మనం పైకి ఎలాగున్నా, మనం పిచ్చి పిచ్చిగున్నా, మనకి మంచి డ్రెస్ లేకపోయినా, మనం మంచిగా అందంగా లేకపోయినా, ఎట్లా లేకపోయినా, మనం మాట్లాడే మంచి మాట కానీ, మన మంచి మనసు కానీ ఉంటే మనకి ఎంత విలువ ఉంటుందో కదా. అవునా కదా? అవునా? మీరు మంచిగానే మాట్లాడతారా అందరితో? పెద్దవాళ్ళు మంచిగా గౌరవిస్తారా? నిజమేనా? ఎవరైనా పెద్దవాళ్ళు పిలిస్తే ఇప్పుడు కాదు నేను దానిపో అంటారా? అంటారా? అయితే మీరు మంచివాళ్ళే. సో మంచి స్వభావం కలిగి ఉండాలి. మనం పైకి ఎలా ఉన్నాం అనేది కాదు, కానీ మనం ఎంత కాస్ట్లీ డ్రెస్ వేసుకున్నాం, మనం ఎంత మంచి చెప్పులు వేసుకున్నాం, మనం మంచి కార్లోనో బైక్లోనో, ఇది ముఖ్యం కాదు. మనం ఎంత మంచిగా ఉన్నాం, మన మనసు ఎంత మంచిగా ఉంది, మనం యేసయ్యకి ఎంత ఇష్టంగా ఉన్నాం అనేదే ఇంపార్టెంట్. అవునా కదా? చెప్పండి, పెన్సిల్కి ఎన్ని విషయాలు చెప్పాడు ఆయన? చెప్పండి ఒకసారి చెప్పండి. ఫస్ట్ ఏం చెప్పాడు? సెకండ్ది, థర్డ్ది, ఫోర్త్ది. వెరీ గుడ్. మనం ఇప్పటి నుంచి ఈ పెన్సిల్ గుర్తుపెట్టుకుంటే చాలు. ఈ 4 గుర్తొస్తాయా మీకు? పెన్సిల్ గుర్తుపెట్టుకుంటే మీకు ఈ 4 గుర్తొస్తాయా? పెన్సిల్ చూసినప్పుడల్లా మీకేం గుర్తు రావాలి? ఈ 4 క్వాలిటీస్ గుర్తు రావాలి. చూసినా చూడకపోయినా గుర్తుపెట్టుకోండి. బాగుందా పెన్సిల్ స్టోరీ? పెన్సిల్ కి చెప్పిన ఇన్స్ట్రక్షన్స్ అన్ని మనం అప్లై చేసుకుంటే చాలా బాగుంది కదా. అవునా? ఓకే, ఇక్కడి నుంచి మన జీవితంలో ఈ 4 పాయింట్లు మనం అప్లై చేసుకుంటే లైఫ్ లో చాలా మంచిగా ఉంటది అనమాట. సో మనం ఇప్పుడు కంఠత వాక్యం నేర్చుకుందామా? కంఠత వాక్యం నేర్చుకుంటా.